అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలి అంటే మీరు ఈ విషయాలు చూస్తే మంచిది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, సాధారణంగా 4 విషయాలను చూసి ఒక స్త్రీని వివాహం చేసుకుంటారు. ఏవి? ఆమె యొక్క సిరి సంపదలు చూసి, ఆస్తిపాస్తులు చూసి, మరియు ఆమె కుటుంబం మరియు వంశం, వారి యొక్క గౌరవం, ఇవన్నీ చూసి, ఇకపోతే ఆమె యొక్క అందం చూసి, మరి ఇక 4వది కొంతమంది ఆమె యొక్క ధర్మ పరివర్తన, ధర్మ పారాయణత, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద ఎలా ఉంది అనేది ఈ యొక్క 4వ కేటగిరీ. ఇలా 4 రకాల వారు ఉంటారు. ఇలా చూస్తారు, ఇలా చూసి వివాహం ఆడుతూ ఉంటారు. కానీ నేను ఇచ్చే సలహా ఏమిటి అని అంటే కనుక, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, నీవు మాత్రం ధర్మపారాయణురాలైన స్త్రీని వివాహమాడి సాఫల్యం పొందు అని. ఇవన్నీ ఉన్నా లేకున్నా, ఏవి? ఆస్తిపాస్తులు కానీ, కుటుంబం, వంశం కానీ, అందచందాలు కానీ, ఇవన్నీ ఉన్నా లేకున్నా దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కలిగినటువంటి స్త్రీని కనుక నువ్వు కనుక చేసుకుంటే కనుక నీవు ఇహలోకంలో కూడా సాఫల్యం పొందుతావు, పరలోకంలో కూడా సాఫల్యం పొందుతావు. నీ చేతులకు మన్ను తగల అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా అన్నారు అని బుఖారీ మరియు ముస్లిం ఇలా 2 హదీస్ గ్రంథాల నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. అంటే ఇవన్నీ ఉన్నా లేకున్నా, ఆస్తిపాస్తులు, అందము, కుటుంబం, వంశం ఇవన్నీ ఉన్నా లేకున్నా దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కలిగినటువంటి స్త్రీ కనుక దొరికితే కనుక ఒక హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది, అటువంటి స్త్రీ కనుక దొరికితే అటువంటి భర్తకి ఈ లోకంలో స్వర్గం దొరికినట్లని కూడా చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా. ఎందుకంటే ఈ ప్రాపంచిక ఆశలకి గురి కాకుండా, మన కుటుంబంలో ఉన్న వారితో పోల్చుకోకుండా, ఇంటి చుట్టుపక్కల ఉన్న వారితో పోల్చుకోకుండా, అదేవిధంగా ఇతరులతో పోల్చుకోకుండా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం పద్ధతిలో జీవించడం కోసం, పరదా పద్ధతిలో ఉండి జీవించడం కోసం ప్రస్తుతం ప్రయత్నిస్తుంది. ఆ విధంగా ప్రయత్నం అనేది చేస్తుంది. ఇక రెండవది, మరి ఈ యొక్క పరదా పద్ధతే కాకుండా భర్త యొక్క గౌరవాన్ని, ఆయన యొక్క ఆస్తిని, ఆయన యొక్క పరువుని కాపాడడం కోసం ప్రయత్నిస్తుంది. ఇక మూడవది, ఆమె నమాజులు చేస్తూ మరియు ఆయన యొక్క భర్తకి మరియు సంతానానికి కూడా నమాజుల కోసం తర్ఫీదు చేస్తుంది, అంటే వారిని కూడా చేయమని సలహా ఇస్తుంది. మరియు అటువంటి స్త్రీ దొరికితే కనుక ఆ యొక్క కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి కూడా దీన్ అంటే ఏంటి, ఇస్లాం అంటే ఏమిటి ఆమె తెలియజేసి, లేదా ఆమెను చూసి వేరే వాళ్ళు నేర్చుకొని తెలుసుకునే అవకాశం కూడా దొరుకుతుంది. మరియు ఈ యొక్క భర్త లేని సమయంలో కుటుంబాన్ని చూసుకోవడంలోనే కాకుండా, మరియు ఈ భార్య పిల్లల పెంపకం, తల్లిదండ్రులని లేదా అత్తమామలను చూసుకోవడం, బంధుమిత్రులని చూసుకోవడం, మరియు ఇంటికి వచ్చిపోయే వారితో మెలగటం, ఇలాంటి ఇంకా అనేక విషయాలలో ఎవరి దగ్గర ఏ హక్కు పాటించాలో ఆ పద్ధతిలో పాటించడం కోసం ప్రయత్నిస్తారు. ఇలా అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కలిగిన, అనుకువ మెలకువ కలిగినటువంటి ఇటువంటి లక్షణాలు కనుక ఉండి చేసుకోగలిగితే కనుక, మరి దీనికి వ్యతిరేకంగా అంటే కొంతమంది కొన్ని విషయాలు చూసినా పర్వాలేదు, కానీ ఎక్కువగా మీరు ఈ విషయం కోసం ప్రయత్నించండి. అందం కూడా చూడాలి. ఈ విషయం కూడా చెప్పడం జరిగింది హదీస్లో. మీరు అందంగా ఉన్న అమ్మాయిని కూడా చూడండి, పర్వాలేదు, సరే ఇంకొంచెం ఎక్కువ మంచిగా ఉండే విధంగా కూడా చూసుకోండి. అట్లానే దేవుడి మీద భయం, భక్తి ఉన్నటువంటి ఆమెను, ఒక ముస్లిం అమ్మాయిని చేసుకోండి అని కూడా ఇలా చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి ఈ యొక్క హదీసుల్లో ఈ యొక్క 4 ఉద్దేశాలలో 4వ విషయం ద్వారా మనకి ఉన్నటువంటి లాభాలు ఏంటనేది ఈ యొక్క హదీసులో కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి ఇంకా అసలు పెళ్ళి ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు, ఎవరిని చేసుకోవచ్చు, మరి దీనికి విరుద్ధంగా చేసుకుంటే ఏం జరుగుతుంది,
లేకపోతే అసలు ఈనాడు ప్రపంచంలో ఎటువంటి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, అసలు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఉన్న సమయంలో ఏం జరిగేది, అంతకుముందు ఏం జరిగింది, ఖురాన్లో అల్లా ఇచ్చిన ఆజ్ఞలు ఏమిటి, ఇలాంటి అనేక విషయాలు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో ఇంతకుముందు అనేక విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా యొక్క కుటుంబాలలో కూడా అర్కత్ని, బర్కత్ని, రక్షణని, ప్రశాంతతని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మేము కూడా మీరు మెచ్చిన, మీరు నచ్చినటువంటి కుటుంబాల ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, నజర్ నుంచి, అల్లా ఇతర చెడు కార్యాల నుంచి, మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసుల్ని రక్షించడం వల్ల ఆమీన్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ద్వారా మీరు మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.